హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్స్లో నాకు చెప్పేసేయండి. ఇవాళ నేను చూపించే రెసిపీ జున్ను పాలు లేకుండా ఇంట్లోనే జున్ను ఎలా తయారు చేయాలో. సో ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో గడ్డ పెరుగు వేసుకోవాలన్నమాట. 1 కప్. నేను 200 ml తీసుకుంటున్నానండి. 200 ml గడ్డ పెరుగు తీసుకుంటున్నాను. అది కంప్లీట్ రూమ్ టెంపరేచర్, చల్లగా ఉండకూడదు. దాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఎలా అంటే కంప్లీట్ స్మూత్ టెక్స్చర్ వచ్చేసేయాలి. చాలా స్మూత్గా మీరు కలుపుతూ ఉంటే చాలా స్మూత్గా అవుతుంది. చూసారు కదండి, మీకు తేడా తెలిసిపోతూనే ఉంది. అది కంప్లీట్ క్రీమ్ లాగా అయిపోతూ ఉంది. దీంట్లో నేను ఇప్పుడు షుగర్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలి అంటే మీరు మిల్క్మేడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను మాత్రం షుగర్ పౌడర్ యూజ్ చేస్తాను. ఇంకొంచెం క్రీమీ రానివ్వండి. ఆల్మోస్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లో 3 స్పూన్స్ షుగర్ పౌడర్ వేస్తున్నాను. మీరు డైరెక్ట్ షుగర్ వేస్తే ఏంటి అంటే అది మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా షుగర్ పౌడర్ అనుకోండి, ఈజీగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ మొత్తం దాంట్లో మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో నేను ఇక్కడ 200 ml కర్డ్ తీసుకున్నా కాబట్టి చూసారా, క్రీమీ మిల్క్ మేడ్ లాగా కనబడుతుంది కదా. దీంట్లో నేను 200 ml మిల్క్ కూడా తీసుకుంటానండి. సేమ్ కర్డ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే మిల్క్ కూడా అంతే తీసుకోవాలి. 200 ml మిల్క్ తీసుకుంటున్నాం. మనం ఎక్కడ కూడా అసలు వాటర్ యాడ్ చేయము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. చూసారా, క్రీమీ అయింది. ఇప్పుడు నేను దీంట్లో 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు నెస్లీ వాళ్ళది మిల్క్ పౌడర్ దొరుకుతుంది కదా, అది నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం తీసుకునే మిల్క్ అండ్ కర్డ్ క్వాంటిటీ బట్టి ఇది తీసుకోవాలన్నమాట. 100 mlకి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ తీసుకొని మంచిగా అసలు లమ్స్ అనేది ఎక్కడ లేకుండా నీట్గా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఇంకో గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారా, కొంచెం అక్కడక్కడ అది పౌడర్, మిల్క్ పౌడర్ అంత ఈజీగా కలిసిపోదు. సో అక్కడక్కడ లమ్స్ ఉన్నాయి, అవి లేకుండా కలిపేసుకొని దీన్ని ఒక స్టీల్ గిన్నెలో తీసుకోవాలి. అల్యూమినియం అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం దీన్ని ఉడికిస్తాం ఇప్పుడు ఆవిరి పైన. సో పైన యాలకుల పొడి వేస్తున్నానండి, ఇలాచీ పౌడర్. దీన్ని చూసారు కదా, పైన ఇలాచీ పౌడర్ వేసాం కదా. ఇప్పుడు నేను దీన్ని ఆవిరి పైన ఉడికించుకుంటానండి. సో స్టవ్ మీద ఒక పెద్ద కుక్కర్ పెట్టేసుకుంటా. ఆ కుక్కర్లో ఏదైనా స్టాండ్ పెట్టుకోండి. నాకు చిన్న స్టాండ్ అవైలబుల్ లేదు అంటే ఆ గిన్నె ఊడిపోకుండా జారకుండా ఉండడానికి నేను మన గ్యాస్కి స్టాండ్ ఉంటుంది కదా, అదే పెట్టేశాను అనమాట. సో ఇలా పెట్టేసి ఇప్పుడు ఆ కుక్కర్కి మూత పెట్టేసేయాలి. రబ్బర్ తీసేయాలి, పైన విజిల్ కూడా తీసేసేయాలి. చూసారా, ఇది 30 minutes ఉడకనివ్వాలండి. ఇది 30 minutes అయ్యింది. ఒక క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. ఇలా మీరు నైఫ్ కానీ ఫోక్ కానీ పెట్టి చూస్తే దానికి ఏమీ అతుక్కోవద్దు. ఇప్పుడు మన జున్ను అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుని 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 hour అయిపోయిందండి. 1 hour తర్వాత దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం. చూసారా అండి ఎలా వచ్చిందో? దీన్ని ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. చాలా స్మూత్గా, చాలా స్పాంజీ వచ్చిందండి. జ్యూసీ ఉంది. చూడండి, చాలా జ్యూసీ. మనం జున్ను పాలతో చేస్తే ఎలా వస్తుందో అలాగే ఉంది. టేస్ట్ కూడా చాలా సూపర్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.